ఏమైంది తమ్ముడు? బండి బోర్కొచ్చింది, 25,000 అవుతుంది, చేయమంటారా? ఇప్పుడు వద్దులే తమ్ముడు, తర్వాత చెప్తా. ఓ వారంలో చేపించుకోవాలా, లేకపోతే బండి సీజ్ సరే అవుతుంది. సరే తమ్ముడు, రా అన్నా. చెప్తాముడు, ఏం విషయము? నువ్వు ఎప్పుడు నుండో సెకండ్ హ్యాండ్ బైక్ కావాలంటున్నావు కదన్నా. నా బండి అమ్మేస్తున్నా, కొత్తది అయితే 1,30,000, నీకు 70,000కి అమ్మేస్తున్నా అన్నా. సరే తమ్ముడు, కావాలంటే నువ్వు మెకానిక్ దగ్గర కూడా చెక్ చేయించుకో అన్నా. నీ మీద నమ్మకం ఉంది తమ్ముడు, సాయంత్రం డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్తా. సరే అన్నా. నా బండి బోర్కొచ్చింది కదన్నా, నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేసేది తప్పు కదన్నా. పిచ్చోడా, నమ్మినోళ్ళనే రా మోసం చేయాల్సింది. పదం. కొన్ని రోజుల తర్వాత. ఏం నా అర్జెంట్ గా రమ్మన్నావు? ఏం లేదురా, మా నాన్నకి ఆపరేషన్ చేయాలంట, 70,000 ఖర్చు అవుతుంది అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. చూద్దాం పద. ఒకరిని మోసం చేసి బండి అమ్మాడు, ఇప్పుడు అదే డబ్బులు హాస్పిటల్లో కట్టాల్సి వస్తుంది. కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో.